ఈ కేరళ అమ్మాయికి యమన్ దేశంలో ఉరిశిక్ష విధించబోతున్నారు. అసలు ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగిందో తెలుసా? ఈ నిమిషప్రియ కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం కొచ్చేకి చెందిన ఒక నర్సు. ఈమె 2015లో యమన్ దేశానికి వెళ్ళింది. అక్కడ నర్సుగా సనా అనే నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నర్సుగా పనిచేస్తుంది. అదే ప్రాంతంలో తలల్ అబ్ది మెహదీ అనే ఒక వ్యాపారి నిమిషప్రియ పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్ కి తరచుగా వస్తూ ఉండేవాడు. అలా ఈ నిమిషప్రియకి తలల్ అబ్ది మెహదీ అనేవాడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా పెరిగిపోయింది. ఇద్దరు కలిసి యమన్ దేశంలో ఒక మెడికల్ షాప్ ను స్టార్ట్ చేశారు. వ్యాపారం బాగా నడుస్తుంది, లాభాలు కూడా వస్తున్నాయి. నిమిషప్రియని అడ్డం పెట్టుకుని ఈ తలల్ అబ్ది మెహదీ అనే వ్యక్తి చిన్నగా ఖురాన్ బుద్ధిని నేర్పించడం మొదలుపెట్టాడు. నిమిషప్రియకి డబ్బులు ఇవ్వకుండా ఆమెను వెట్టి చాకరీ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా నిమిషప్రియకు నచ్చకపోవడంతో నేను ఇండియా వెళ్ళిపోతా అని చెప్పడంతో ఈ తలల్ అబ్ది మెహదీ అనేవాడు నిమిషప్రియ పాస్పోర్ట్ ని తీసుకుని దాచేశాడు. ఎన్నిసార్లు అడిగినా నిమిషప్రియకి పాస్పోర్ట్ ఇచ్చేవాడు కాదు. నిమిషప్రియ పాస్పోర్ట్ ని ఇవ్వడం లేదు అని ఇండియన్ ఎంబసీకి చెప్దామంటే ఈ నిమిషప్రియ ఉండే ప్రాంతంలో అంటే సనా అనే ప్రాంతంలో ఇండియా ఎంబసీ లేదు. యమన్ దేశంలో జెడ్డా అనే ప్రాంతంలో మాత్రమే ఈ ఇండియన్ ఎంబసీ ఉంది. అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేద్దామంటే ఈ తలల్ అబ్ది మెహదీ అనేవాడు ఈ నిమిషప్రియని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఒక పక్క శారీరకంగా ఇంకో పక్క ఆర్థికంగా ఈ తలల్ అబ్ది మెహదీ దగ్గర ఇరుక్కుపోయింది. నిమిషప్రియ సనా అనే నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉండగా అదే హాస్పిటల్లో పనిచేస్తున్న మొహమ్మద్ షాజీ అనే వ్యక్తికి ఇదంతా చెప్పింది. అతను కూడా కేరళ రాష్ట్రానికి చెందినవాడే. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తలల్ అబ్ది మెహదీ అనే వాడికి మత్తుమంది ఇచ్చి వాడు పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాడో కనుక్కొని పారిపోవాలని ఈ నిమిషప్రియ మొహమ్మద్ షాజీ ఇద్దరు కూడా ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం ఫార్మసీలో ఉన్న ఒక డ్రగ్ ని తలల్ అబ్ది మెహదీ అనేవాడు ఇంట్లోకి రాగానే అతని వెనుక భాగాన ఇంజెక్షన్ ని గుచ్చేసింది. కానీ ఈ మత్తు మందు ఓవర్ డోస్ అయ్యి ఈ మెహదీ గాడి గుండె ఆగిపోయింది. ఈ మెహదీ అనే వ్యక్తి అక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని మొహమ్మద్ షాజీ నిమిషప్రియ ఉండి ఇంటికి వచ్చి ఆ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక ఆ డెడ్ బాడీని చిన్న ముక్కలుగా కట్ చేసి అదే అపార్ట్మెంట్ పైభాగంలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్ లో పడేశారు. అప్పటికి 2 రోజుల నుండి ఈ తలల్ అబ్ది మెహదీ వాడి ఫోన్ లిఫ్ట్ అవ్వడం లేదు అని వాడి బంధువులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఈలోపే ఈ నిమిషప్రియ పాస్పోర్ట్ తీసుకుని దేశం వదిలి వెళ్లిపోవాలనుకుంది. కానీ అప్పటికి పోలీసులు తలల్ అబ్ది మెహదీ వాడి గురించి వెతకడం స్టార్ట్ చేశారు. ఈ నిమిషప్రియని పోలీసులు అదే అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిమిషప్రియ ఏం చెప్తుంది అంటే తలల్ అబ్ది మెహదీ అనేవాడు నా మీద శారీరకంగా మానసికంగా వేధించేవాడని, మత్తిచ్చి పాస్పోర్ట్ ని తీసుకుని దేశం వెళ్లిపోవాలని నా ఉద్దేశమని, అతన్ని హత్య చేయాలనే ఉద్దేశం కాదు అని చెప్పింది. 16 జూలై 2025న ఆమెను ఉరి తీయాలని అనుకున్నారు. కానీ భారతదేశం నుండి కొంతమంది పెద్దల కోరిక మేరకు ఆమెను ఉరి తీయకుండా అలాగే ఉంచారు. యమన్ దేశంలో ఉన్నటువంటి చట్టాలు వాడిని హత్య చేసింది అనే దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. గానీ అసలు ఎందుకు చంపింది? పాస్పోర్ట్ కోసం. చంపిన తర్వాత ముక్కలుగా చేసి వాటర్